ఈరోజు మనం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్ చౌరస్తాలో ఉన్న బ్రైట్ బిగినర్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి రావడం జరిగింది. ఈ కాలేజ్ యొక్క ప్రాముఖ్యతలు ఏంటి, ఇక్కడ ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాలేజ్ యొక్క విశేషాలన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఈ కాలేజ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గోపీనాథ్ గారు మనతో పాటుగా ఉన్నారు. ముందుగా వారిద్దరికీ వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా సాయి ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఈ కాలేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి వివరిస్తారా? ఇందూరు ప్రజలందరికీ శుభోదయము. సో ఈ రోజుల్లో పిల్లలు చదివికి చేసే ఉద్యోగం ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. సో ఎంప్లాయ్మెంట్ ఉపాధి అనేది చాలా కరువైపోయింది. ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇదైపోయింది. సో అందరూ 99% అందరూ ప్రైవేట్ రంగాల్లో చేస్తున్నారు. సో ఏ ఒక్కరికి మాత్రం గవర్నమెంట్ జాబ్లు కానీ చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ రోజుల్లో పిల్లలకి 10th పాస్ అండ్ ఇంటర్ పాస్ తర్వాత అతి త్వరగా సెటిల్ అవ్వాలని చెప్పి అదే ధ్యేయంతో ఈ కాలేజ్ నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది బైపాస్ కంటేశ్వర్ చౌరస్తా మీద. సో పిల్లలకి నార్మల్గా సార్ మేము ఇచ్చే శిక్షణ హాస్పిటాలిటీ అండ్ టూరిజం సార్. ఇది ఎందుకంటే ఫుడ్ అండ్ బెవరేజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అండ్ సర్వీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ హాస్పిటాలిటీ. సో ఈ ప్రపంచంలో ఏది ఆగిపోయినా ఫుడ్ అండ్ బెవరేజ్ అనేది హాస్పిటాలిటీ అనేది ఆగదు, టూరిజం ట్రావెలింగ్ అనేది ఆగదు. సో అదే ధ్యేయంగా పెట్టుకొని హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నా అనుభవం ప్రకారం 12 years ప్రకారం సో నేను గమనించింది చాలా పిల్లలు చదివికి చేసే ఉద్యోగంకి సంబంధం లేకుండా పోయింది. సో వాళ్ళకు ఒక ప్రాపర్ ఛానల్లో వాళ్ళకు ఒక కరెక్ట్ పద్ధతిలో సెటిల్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్థాపించడం జరిగింది సార్ ఇక్కడ. సో 10th పాస్ అయిన వాళ్ళు డిప్లొమా చేసుకోవచ్చు ఇక్కడ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అడ్వాన్స్ డిప్లొమా చేసుకోవచ్చు సార్. కమింగ్ టు మీ, నేను వచ్చేసి సార్ 2012లో హోటల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది, అది కూడా హైదరాబాద్లో. సో ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ 2-3 లక్షలు పెట్టి ఇదే చదివి 2-3 lakhs ఖర్చు పెట్టి నేను సెటిల్ అయినాను. నేను వెళ్ళాను, జాబ్ నాకు అవకాశం దొరికింది. సో అవకాశం దొరికిన తర్వాత యాజ్ ఎ వెయిటర్గా నా జీవితం స్టార్ట్ చేసినాను సార్. 18,000 నుంచి నా జీవితం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి అంచుగా స్టెప్ బై స్టెప్గా ప్రమోషన్ దొరకడం జరిగింది నాకు. అది మన పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. సో ఆఫ్టర్ వెయిటర్ క్యాప్టెన్ తర్వాత సూపర్వైజర్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ తర్వాత రెస్టారెంట్ మేనేజర్. సో 5 countries నేను ట్రావెలింగ్ చేయడం జరిగింది సార్. దుబాయ్, కువైట్, మాల్దీవ్స్, ఖతార్ అండ్ సింగపూర్. సో ఒక్కొక్క మెట్టుగా నేను యాజ్ ఎ లాస్ట్ పొజిషన్ రెస్టారెంట్ మేనేజర్గా చేసి నేను రిటర్న్ రావడం జరిగింది. మరి ఈ కాలేజ్లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? 10th పాస్ అయిన వాళ్ళు, SSC పాస్ అయిన విద్యార్థులు డిప్లొమా చేసుకోవచ్చు సార్. 1 year కోర్స్ ఇది. 6 months ఇక్కడ థియరీ అండ్ ప్రాక్టికల్ ఉంటుంది. సో ఆఫ్టర్ 6 months తర్వాత వాళ్ళకి విదేశాల్లో ప్రాక్టికల్స్ ఫర్ ద ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది సార్. అక్కడ వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్ని వసతులు ఇచ్చి మరీ శిక్షణతో పాటు వేతనం ఇవ్వడం జరుగుతుంది. కనీసం ఇక్కడ నార్మల్గా ఫారెన్ కంట్రీస్లో 15,000 నుంచి 25,000 వరకు స్టైఫండ్ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఇండియాలో చేసుకున్న వారికి కూడా అంతే విత్తనం ఉంటుంది సార్. దాని తర్వాత ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ డిప్లొమా అనే కోర్స్ వస్తుంది. ఓకేనా, వాళ్ళు కూడా సేమ్ కోర్స్ సార్. థియరీ అండ్ ప్రాక్టికల్ ఇక్కడ చేయించి పంపించడం జరుగుతుంది 6 monthsలో. గోపీనాథ్ గారు, ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? స్టూడెంట్స్కి మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు? ఎవరైతే మినిమం 10th ఉండాలి, ఇంటర్ ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు, ఇంకోటి డిగ్రీ ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏజ్ 17 to 28 ఉండాలి. ఎందుకంటే ఫారెన్ పోవాలి, వాళ్ళకి మినిమం 18 years ఉండాలి వాళ్ళకి. ఇంకోటి వాళ్ళకి ఎప్పుడైతే ఈ అడ్మిషన్ తీసుకుంటారో వీళ్ళకు ఇక్కడ 6 months కోర్స్ ఉంటుంది. 6 months ఇక్కడ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపిస్తాం ఫారెన్కి. అంటే ఇట్లా ఇక్కడ 2 packages ఉన్నాయి, ఒకటి ఇండియా ఉంది, ఒకటి అబ్రాడ్ కూడా ఉంది. లెక్చరర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, అందరు ఫారెన్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. 2-3 years 4 years ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఇండియన్ వాళ్ళు కూడా ఏంటంటే ఇండియాకి కూడా ఏదో సర్వ్ చేయాలి, ఏదో చేయాలి అని చెప్పేసి మేము ఎప్పుడైతే వాళ్ళని అడిగినామో వాళ్ళు ప్రతి ఒక్కరు, సార్ నేను ఒక క్లాస్ అని చెప్తాను,
ఎందుకంటే మన స్టూడెంట్స్కి చెప్పాలి, చాలా మందికి మేము హెల్ప్ చేస్తాము సార్ అని చెప్పేసి ఇది చేస్తున్నాం. సాయి ప్రసాద్ నాయక్ గారు, మీరు చెప్పండి మీ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద స్టూడెంట్స్ వెల్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, వెల్ ఫర్నిష్డ్ ఫర్నిచర్స్ అండ్ ప్రత్యేకంగా ల్యాబ్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్, ఓకే, అండ్ ఆల్ ద ప్రాక్టికల్స్ ల్యాబ్స్ ఫర్ ద సపరేట్ అండ్ లైవ్ విజిటింగ్ ఫర్ ద హోటల్ ఫర్ ఎవ్రీ మంత్. ఓకే, దాని తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళు వీక్ ఉంటారో దాని మీద శ్రద్ధ చూపించి వాళ్ళకి ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాళ్ళని వెన్ను తట్టి మరి నేర్పిస్తామండి. అండ్ ఇంకోటి వచ్చేసి లెక్చరర్స్ అందరూ ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే, లైక్ మీ, లైక్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తాము, గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ పాస్ సౌకర్యం ఫర్ బాయ్స్ ఆల్సో, బికాస్ నవడేస్ గర్ల్స్కి అయితే ఫ్రీ ప్రయాణం చేయొచ్చు కదా, సో బాయ్స్కి బస్ పాస్ సౌకర్యం కలదు. అన్ని సదుపాయాలతోని ప్రతి ఒక్క మధ్య తరగతి విద్యార్థి చదువుకొని ఉపాధి జాబ్ తెచ్చుకొని వాళ్ళ పేరెంట్స్కి ప్రౌడ్ ఫీలింగ్ తేవాలని సార్ ఈ కాలేజ్ పెట్టడం జరిగింది. బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో నా జర్నీ కూడా అలానే స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పించడం ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత సార్. కోర్సులు నేర్చుకున్న తర్వాత వారికి ఎలాంటి ఆపర్చునిటీస్ మీ కాలేజ్ నుంచి అందించబోతా ఉన్నారు, ఒకసారి వివరిస్తారా సార్? సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీద సేమ్ ఫోకస్ పెడతాము. సో బట్ సమ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లర్నింగ్. సో కొంత విద్యార్థులకి త్వరగా సబ్జెక్ట్ రీచ్ అవుతుంది, కొంతమంది విద్యార్థులకి కొంచెం లేట్గా సింక్ అవుతుంది సబ్జెక్ట్. సో నో ప్రాబ్లం, అందరికీ సేమ్ ఫోకస్ పెడతాము. సో అందరికీ సేమ్ ఆపర్చునిటీస్, గల్ఫ్ కంట్రీస్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తాము యాజ్ లైక్ ఏషియన్ కంట్రీస్ అండ్ గల్ఫ్ కంట్రీస్లో మీకు తెలుసు, లైక్ దుబాయ్, ఒమాన్, ఖతార్, సౌదీ, కువైట్, సో ఇలాంటి దేశాలు. ప్లస్ ఏషియన్ కంట్రీస్లో సింగపూర్, థాయిలాండ్, మలేషియా, బ్యాంకాక్ అండ్ మొరిషియస్, మాల్దీవ్స్, ఇలాంటి కంట్రీస్ కూడా పంపిస్తాం సార్ మేము వాళ్ళకి. సో ఇన్ కేస్ వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా మేము వాళ్ళని నేర్పించి వాళ్ళ ఇంటర్వ్యూ పాస్ అయ్యే వరకు సెట్ చేసి వాళ్ళని మేము పంపించగలుగుతాం సార్. మరి మీ కాలేజ్ ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయ్యింది, ఒకసారి వివరిస్తారు? ఓకే, మన కాలేజ్ వచ్చేసి JNCT సార్, జవహర్లాల్ నెహ్రూ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీనికి టైఅప్ ఉంది. ఇట్స్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. మంచి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు మీ కాలేజ్ నుంచి, ఎట్లా అనిపిస్తూ ఉంది యాజ్ ఎ ప్రిన్సిపల్గా? ఒక రాయిని ఒక శిల్పంగా మార్చడం, అది మా మోటో సార్. ఎందుకు మీ కాలేజ్నే చూస్ చేసుకోవాలి అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో దూర ప్రాంతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి చాలా మెట్రో కంట్రీస్లో చాలా కాలేజెస్ ఉన్నాయి సార్. బట్ సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ ఎన్రోల్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ద సిటీ మ్యాటర్స్ దేర్. ఓకే, బట్ నౌ హియర్ నిజామాబాద్ కూడా చాలా డెవలప్డ్ డిస్ట్రిక్ట్ అయిపోయింది మన దగ్గర. సో అంత దూరం ట్రావెల్ చేయకుండా సో ఇక్కడనే అన్ని ఫెసిలిటీస్తో పాటు మనం ఇస్తున్నాము. సో మా కాలేజ్లో జాయిన్ చేయడం ఏంటంటే సార్, వీ ఆల్సో స్టార్టెడ్ యాజ్ ఎ హోటలియర్ ఇన్ అవర్ ఎంగేజ్. నేను ప్రిన్సిపల్ సార్ కానీ మేము కూడా యాజ్ ఎ హోటలియర్గా స్టార్ట్ చేసినాం. సో మేము ఎట్లయితే ఒక శిల్పి చెక్కి ఒక విగ్రహం తయారు చేస్తాడు సార్, సో అదే వ్యూలో మేము స్టూడెంట్ ఎంత డిమోటివేట్ అయినా, ఎంత బ్యాక్లాగ్లో ఉన్నా, ఎంత డిప్రెషన్ అయినా, సో వాళ్ళ వెన్ను తట్టి మేము నేర్పించే శక్తి మా దగ్గర ఉంది అండ్ మా లెక్చరర్స్ దగ్గర. సో అందుకని అదే ధ్యేయంతో పెట్టిన కాలేజ్ ఇది. 100% ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాం సార్ దేశ అండ్ విదేశాల్లో. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మీ కాలేజ్ తరపున మీరు ఇచ్చే సందేశం ఏంటి? యంగ్స్టర్స్కి అందరికీ, 10th పాస్ అయిన వాళ్ళకి అండ్ బీటెక్ ఫెయిల్ అయిన వాళ్ళ వరకు, ఏజ్ యంగ్స్టర్స్ 30 ఏజ్ లోపల వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సార్, కాలమే జీవితం. సో కాలంని వేస్ట్ చేస్తే జీవితంని వేస్ట్ చేసుకున్నట్టే. సో ఈ రోజుల్లో చాలా హడావిడి పోటీతో నడుస్తున్న కాలం ఇది. సో ప్రతి ఒక్కరికి జాబ్ ఉండాలి, సో అన్నీ మేనేజ్ చేయాలి, ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. కాబట్టి సో మీరు టైం వేస్ట్ చేయకుండా వెంటనే బ్రైట్ బిగినర్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చేరండి అండ్ మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. ఎందుకంటే మీరు చదివికి వేరే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, సో ఎనీ క్రాఫ్ట్ కోర్స్ కావచ్చు, ITI కావచ్చు, సో అక్కడ మీకు జాబ్తో పాటు 100% గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే దానికి టెస్టెస్ ఉంటాయి, సో ప్రాపర్ ఛానల్ ఉంటుంది, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, కట్ ఆఫ్స్ ఉంటాయి, సో ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మా దగ్గర అలా కాకుండా ఓన్లీ 6 monthsలోనే మేము చదివించి మీకు ఫారెన్ జాబ్ ఇప్పగలుగుతామంటే అది మీరు అర్థం చేసుకోండి. మా 100% షూరిటీ అండ్ గ్యారంటీ. సో అతి తక్కువ సమయంలో జీవితాన్ని సెట్ చేయాలంటే ఈ బ్రైట్ బిగినర్స్లో చేరండి అండ్ మీ జీవితాన్ని బ్రైట్నెస్గా మార్చుకోండి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు మా ఛానల్ తరపున, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున మీ ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్రైట్ బిగినర్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ యొక్క కోర్సులను అందిపుచ్చుకొని మీరు కూడా మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ భారతీ ఛానల్, నిజామాబాద్.